ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది ఫ్రెండ్స్, దీన్ని కూడా యాక్టివేట్ అనేది చేసుకోండి. నేను ఏ వీడియో తెచ్చినా మీ యూట్యూబ్ నోటిఫికేషన్కి వెంటనే వస్తుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అఫీషియల్ టెక్ బ్రాండ్. సో ఫ్రెండ్స్, అందరం ఎదురు చూస్తున్న మొబైల్ సామ్సంగ్ జెడ్ ఫ్లిప్ ఫోల్డబుల్ మొబైల్. సో దీనికి సంబంధించిన మొత్తం స్పెక్స్ అనేవి ఇప్పుడు మనం చూద్దాము. సో ఫ్రెండ్స్, దీనిది మొబైల్ వచ్చేసి డ్యూయల్ డిస్ప్లేతో వస్తుందంట. మెయిన్ డిస్ప్లే వచ్చేసి 6.7 ఇంచెస్ ఉంటుంది. ఫుల్ హెచ్డి ప్లస్ amoled డిస్ప్లేతో వస్తుంది. అలాగే సెకండ్ డిస్ప్లే వచ్చేసి 1.1 ఇంచెస్తో రావడం అనేది అయితే జరుగుతూ ఉంటుంది అన్నమాట. దీంట్లో బ్యాక్ కెమెరా చూసుకున్నట్లయితే 12 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ అయితే ఇచ్చారు. దీంట్లో ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే 10 మెగాపిక్సెల్ అయితే ఉంటుందన్నమాట. అలాగే దీంట్లో వాడిన ర్యామ్ వచ్చేసి 8 GB ర్యామ్. అలాగే ఈ మొబైల్ స్టోరేజ్ చూసుకున్నట్లయితే 256 GB అయితే ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. అలాగే దీనికి వాడిన ప్రాసెసర్ వచ్చేసి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడం అనేది జరిగింది. అలాగే దీంట్లో వాడిన బ్యాటరీ ఎంఏహెచ్ చూసుకున్నట్లయితే 3300 బ్యాటరీ ఎంఏహెచ్ అయితే ఇవ్వడం అనేది జరిగిందనమాట. మనం సెక్యూరిటీ ఓఎస్ చూద్దాం. దీంట్లో పిన్ ఉంటుంది, ప్యాటర్న్ ఉంటుంది, ఫేస్ అన్లాక్ ఉంటుంది. అలాగే సైడ్ మోల్టల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ని అయితే ఇచ్చారనమాట. ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ 10తో వస్తుంది. సామ్సంగ్ UI 1.2తోనే రావడం అనేది జరుగుతుంటుంది. అలాగే ఇది సాఫ్ట్వేర్ అప్డేట్స్ మరి వస్తావా రావా అయితే నాకైతే ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనెక్టివిటీ అనమాట. సో కనెక్టివిటీ చూసుకున్నట్లయితే ఇది 15 వాట్స్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో మరి ఇది ఫాస్ట్ ఛార్జింగ్ అనొచ్చా లేదో నాకైతే తెలియదు. సో అలాగే చూసుకున్నట్లయితే ఇది USB కేబుల్ టైప్ C పోర్ట్తోనైతే వస్తుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇది డాల్బీ అట్మాస్తో కూడా రావడం అనేది జరుగుతుంటుంది అనమాట. ఇది 4G కనెక్టివిటీతో వస్తుంది. 4G అంటే 2 సిమ్లు కూడా 4Gకి సపోర్ట్ చేస్తాయి. ఒకటి ఈ సిమ్కు నానో సిమ్ ఉంటుంది. అలాగే ఇంకోటి సపరేట్ సిమ్స్లా వేసుకోవచ్చు, కానీ డ్యూయల్ సిమ్స్ అయితే నానో సిమ్స్ యూజ్ చేయరావని అయితే తెలుస్తుంది అనమాట. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉండడం అనేది జరుగుతుంటుంది. 9 వాట్కు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంటుంది. అలాగే ఈ మొబైల్ ప్రైస్ చూసుకున్నట్లయితే మనం దగ్గర అంటే ఇండియన్ ప్రైస్ చూసుకున్నట్లయితే అంటే అక్కడ పెట్టిన కరెన్సీని మన ఇండియాలోకి కన్వర్ట్ చేస్తే, మన అమౌంట్లోకి కన్వర్ట్ చేస్తే దాదాపుగా 98,500ని క్రాస్ అనేది చేయడం జరుగుతుంది. మరి ఇండియాలో ఇంకా ఎక్కువ పెడతారా, ఈ మొబైల్కి తక్కువ పెడతారా అయితే తెలియదు. సో చూడాలి, మనం వెయిట్ అయితే చేయాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, సామ్సంగ్ S20, S20+, S20 అల్ట్రా మాత్రం 5G ప్రాసెసర్తో అయితే వస్తున్నాయి అన్నమాట. ఇది మాత్రం రావట్లేదు, 4G ప్రాసెసర్తోనే రావడం జరుగుతుంది. అంటే 4G కనెక్టివిటీతోనే రావడం అనేది జరుగుతుంది అనమాట. 865 ఏంటంటే 5Gకి సపోర్ట్ చేస్తుంది. 855+ వచ్చేసి 4Gకి మాత్రమే సపోర్ట్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే దీంట్లో 4K రికార్డింగ్ ఆప్షన్ ఉంది. అలాగే దాంట్లో ఏంటంటే ఆ 3 మొబైల్స్